బ్రేకింగ్ న్యూస్. ఏపీలోని ఓ హోమ్ గార్డ్ ఇంట్లో 20 కోట్ల రూపాయల నగదు లభించింది. మొన్నేమో గుంటూరులోని ఒక కూలీ ఇంట్లో కోట్ల రూపాయల డబ్బులు, బంగారం, వెండి లభించాయి. అసలేంటి సర్వసాధారణమైన కూలీల ఇంట్లో, చిన్న చిన్న స్థాయిలో ఉద్యోగాలు పనిచేసే వాళ్ళ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా ఉంటున్నాయి? అయితే ఏపీలో ఉన్నటువంటి ఈ హోమ్ గార్డ్ ఇంట్లో 20 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? అయితే విజయనగరం పోలీసులు కార్యాలయంలో హోమ్ గార్డ్గా పనిచేస్తున్నారట ఈ శ్రీనివాసరావు. ఏసీబీలో 15 ఏళ్లుగా పనిచేశారట ఆయన. అధికారుల దాడుల గురించి ముందుగానే సమాచారం ఇచ్చి డబ్బులు వసూలు చేసి అవినీతి ఆరోపణల నేపథ్యంలో శ్రీనివాసరావులో సోదాలు జరిగాయి. సో 20 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు, భారీగా బంగారం, వెండిని గుర్తించారు. శ్రీనివాసరావు సుమారుగా 100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయంట. 100 కోట్లు. ఒక హోంగార్డ్ ఎంత? 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్గా పనిచేస్తున్నాడు ఆయన. ఏసీబీలో 15 ఏళ్ళు పనిచేసిన అనుభవం కూడా ఉందట ఆయనకి. ఇక అధికారుల దాడుల గురించి ముందుగానే సమాచారం వచ్చిందంట. సో ఆ నేపథ్యంలో అవినీతి ప్రతిసారి కూడా అధికారులకు సంబంధించి దాడులు చేస్తున్నాం అనేటువంటి నేపథ్యంలో సమాచారం ఇచ్చేవాడంట. ఉదాహరణకి ఒక ఎంఆర్ఓ దగ్గర రైడ్ చేయబోతున్నాం, ఒక ఆర్డీఓ దగ్గర రైడ్ చేయబోతున్నాం, ఇంకేదైనా ప్రభుత్వ ఉద్యోగ దగ్గర రైడ్ చేయబోతున్నాం. ఆ సమాచారాన్ని ముందుగానే ఇచ్చి డబ్బులు వసూలు చేస్తుండేవాడంట. అధికారుల దాడుల గురించి ముందుగానే ఎదుటి వాళ్ళకి సమాచారం ఇచ్చి డబ్బులు వసూలు చేస్తూ ఉండేవాడు. ఏసీబీ అధికారుల్లో ఉంటూనే, ఏసీబీ అధికారుల వెంట ఉండి ఏసీబీ అధికారుల కార్యాలయంలోనే పనిచేస్తున్న ఆయన అదే ఏసీబీకి చిక్కాడు. ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తాం, ఎలా దాడి చేస్తాం, మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసు కదా ఆయనకి. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి డబ్బులు సంపాదించేవాడు, వసూలు చేసేవాడు. ఆ తర్వాత ఇదే కోణంలో ఇప్పుడు విజయనగరం పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆయన ఏంది మరి ఇన్ని కోట్లు ఎలా సంపాదించారని చెప్పి విచారణ మొదలుపెట్టి ఏసీబీ అధికారులు రైడ్ చేస్తే 100 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయంట. ఆశ్చర్యం వేస్తోంది. ఒక హోంగార్డ్ 100 కోట్ల రూపాయలు సంపాదించాడంటే అంటే ఏ స్థాయిలో ఆయనకి డబ్బులు ఇచ్చుంటారు, ఏ స్థాయిలో ఎంతమందిని కాపాడుంటాడు, ఏ స్థాయిలో ఎంతమందికి సమాచారం ఇచ్చుంటాడు అర్థం చేసుకోండి. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. రాజేష్, సో ఏంటి ఒక హోంగార్డ్ ఏసీబీ కార్యాలయంలో పనిచేసిన ఆయన ముందుగానే సమాచారం ఇచ్చి డబ్బులు వసూలు చేస్తుండేవాడు. అలా డబ్బులు వసూలు చేసిన ఆయన ఆస్తులే 100 కోట్లు ఉన్నాయంటే ఈయన ఎంతమందిని తప్పించాడో ముందస్తు సమాచారం ఇచ్చి ఎంతమందిని ఏసీబీ రైడ్ల నుంచి కాపాడాడో తెలుసుకుంటేనే కొత్త క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇప్పుడు కేవలం ఈయన పైనే కాకుండా ఈయన ఎవరెవరిని కాపాడుకొచ్చాడో వాళ్ళపైన కూడా రైడ్స్ చేస్తే ఈ 100లు కాస్త 1000 కోట్లు, లక్షల కోట్ల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఏసీబీ అధికారులు? ఈ హోంగార్డ్ శ్రీనివాసరావు బహిరంగాన్ని ఈ యొక్క బట్టబయలు ఎప్పుడు చేయబోతున్నారు? చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే అందరి అవినీతిని నిరోధించినటువంటి శాఖలోనే ఈయన ఉంటూ ఈ రోజు ఇటువంటి ఘటనకు పాల్పడడం అందరూ కూడా నిరుపరిచే విధంగా చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఫస్ట్ గా చూసుకుంటే ఒక అటవీ శాఖలో ఒక ఒప్పంద ఉద్యోగిగా జాయిన్ అయినటువంటి శ్రీనివాసరావు కొన్నాళ్ళకి అక్కడ పరిచయాలు ఏర్పాటు అయిన తర్వాత హోంగార్డ్ సెలెక్ట్ అయిన పరిస్థితి కనిపించింది. ఇందులో కొంచెం టైపిస్ట్ అయినా కొంచెం స్పీడ్ గా టైప్ చేస్తాడు, బాగా డ్రాఫ్టింగ్ చేస్తాడనే ఆలోచనతో ఇటువైపు వస్తే అంటే ఈ అవినీతి నిరోధక శాఖలో వస్తే మనకు బాగా సహాయం అందిస్తుందనే ఆలోచనతో ఇందులో తీసుకున్న నేపథ్యం కూడా కనిపించింది. ఇదే క్రమంలోనే ముఖ్యంగా మనమైతే చూడొచ్చు ఈ యొక్క శ్రీనివాసరావు చేసినటువంటి అవినీతికి సంబంధించి చూసుకుంటే సుమారుగా నిన్న మధ్యాహ్నం 20 కోట్ల పైచీలకైతే అక్కడ ఉన్నటువంటి ఆస్తులు అన్ని కూడా గుర్తించిన పరిస్థితి కనిపించింది. ఇంకా ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. సుమారుగా చూసుకుంటే మీరు చెప్పినట్టు 100 కోట్ల వరకు కూడా ఉన్న ఎటువంటి ఆశ్చర్యం పడవలసిన లేదంటూ ఒకవైపు అయితే చెప్పుకొస్తున్నారు. ఒకవైపు అయితే ఎక్కడ తమ బంధువుల ఇంట్లోనూ అలాగే ఇంతకు మునుపు ఎవరైతే అవినీతికి పాల్పడిన అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులకు ముందస్తుగానే సమాచారం ఇచ్చేవాడని తెలుస్తూ ఉన్నారు. అంటే ముందస్తుగానే సమాచారం ఇచ్చి వాళ్ళ నుంచి వసూలుకు పాల్పడేవాడు. రేపు మీకు ఏసీబీని రైడ్ల మీద జరగబోతుందని చెప్పడంతో వెంటనే వాళ్ళకి అవినీతికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళంతా కూడా ముందస్తుగానే దాంతో జాగ్రత్త పడిపోయినటువంటి పరిస్థితి కనిపించేది. ఇదే తరుణంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అవినీతి శాఖలో డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించినటువంటి రమ్య వచ్చిన తర్వాత అయితే ఈ యొక్క వ్యవహారం ఒకసారిగా బయటపడడంతో ఇక్కడ ఏదో తేడా కనిపిస్తుందనే ఆలోచనతో ముందస్తుగానే పోలీస్ కి అంటే డైరెక్టర్ గా ఇక్కడ అవినీతి నిరోధక శాఖ నుంచి నేరుగా ఎస్పీ ఆఫీస్ కి సరెండర్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ప్రస్తుతానికైతే ఎస్పీ ఆఫీస్ లోనే పనిచేస్తున్నారు. ఒక 6 నెలలుగా పనిచేస్తున్నప్పటికీ మానేసినప్పటికీ కూడా అంటే అక్కడి నుంచి వేరే డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ నేను
అవినీతి నిరోధక శాఖలోనే పనిచేస్తున్నానని చెబుతూ ఎప్పటికీ కూడా ఈ అవినీతికి బాల్పోయినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో అధికారుల నుంచి ఎప్పటికీ వసూలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు కనిపించాయి. ఈ సమాచారం అందుకోవడంతో దీంతో కొంచెం కూపీ తాగారు. ఆ కూపీ నుంచి అలా పూర్తి సమాచారం తీసేసరికి అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తున్నటువంటి వ్యక్తికే ఎంత ఆస్తులు ఉన్నాయి అంటే ఏ విధంగా ఉంటుందంటూ కూడా ప్రజలంతా కూడా నివ్వెరపోయే విధంగా చేయనటువంటి పరిస్థితులు కనిపించాయి. ఎందుకంటే సాదా సీదా ఉద్యోగి, ఒక హోంగార్డ్ ఉద్యోగి జీతం వస్తే 25,000 30,000 కంటే ఇంకా రూపాయి కూడా ఎక్కువ రానటువంటి పరిస్థితి. అలాంటిది ఈ రోజు కోట్లకు పగలెత్తాడంటే ఈ సొమ్మల ఎలా వచ్చింది? అదేవిధంగా అక్కడ ముఖ్యంగా ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే అక్కడ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఎంఆర్ఓ మండల స్థాయిలో ఉంటారో వాళ్ళకు కూడా బెదిరించి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఏదైతే రెవెన్యూ పత్రాలకు సంబంధించిన కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కి సంబంధించిన కావచ్చు, వాటిని కూడా కొన్ని దగ్గర చూసుకుంటే నేరుగా పత్రాలనే స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా గతంలో కనిపించాయంటే చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఇంకొచ్చు ఇక్కడ ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే కొంచెం ల్యాండ్ ఏదైనా 2 సెంట్లు కానీ 3 సెంట్లు టౌన్ లో కావాలన్నా అటువంటి చూసుకుంటే విజయనగరంలో, కొత్త వలసలో, పెందుర్తిలో, పరవాడలో ఇలా పలు చోట్ల కూడా వాళ్ళ దగ్గర నుంచి లంచం రూపంలో ఒక ల్యాండ్ నే ఒక సైకిల్నే ఇతని పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తున్న సుమారుగా 13 చోట్ల స్థలాలు ఉన్నట్లయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే గుర్తించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికి రాజేష్, అంటే ఇక్కడ ఈ స్థాయిలో ఆయన 100 కోట్ల రూపాయలు సంపాదించారంటే కేవలం ఆయన ముందస్తు సమాచారం ఇవ్వడంతోనే వాళ్ళంతా డబ్బులు ముట్ట చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆయన ఎవరెవరిని కాపాడుకోవచ్చాడు, ఎవరెవరికి సమాచారం ఇచ్చారు, ఆ సమాచారం ఇచ్చిన వారు ఎంత మొత్తంలో అవినీతికి పాల్పడ్డారు, అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తున్న ఈ హోంగార్డ్ వాళ్ళకి సమాచారాన్ని ముందుగానే ఇచ్చి వాళ్ళని కాపాడుకొచ్చాడు. కాబట్టి వాళ్ళపైన కూడా ఎంక్వైరీ జరిగే అవకాశం ఉందా? ఎవరెవరిని కాపాడా, ఎవరి దగ్గర నుంచి ఎంత మొత్తాలు తీసుకున్న రకంగా మరింతగా విచారిస్తే ఇంకా చాలా మంది తిమింగలాల అధికారులు మొత్తం కూడా బయటపడే అవకాశం ఉంది. ఆ దిశగా ఏసీబీ ప్రయత్నం చేయబోతోందా? ఆల్రెడీ ఇప్పటికే కార్యాచరణ జరిగింది. ఇప్పటికే చూసుకుంటే పలుమార్లు కూడా భోగాపురం తహసీల్దార్ సంబంధించి కూడా పలుమార్లు కూడా రైళ్లు జరిగాయి. అలాగే అక్కడ డాక్యుమెంట్ రైళ్లకు సంబంధించిన రైళ్లు జరిగాయి. అక్కడ పనిచేసినటువంటి సిబ్బంది పైన కూడా రైళ్లు జరిగినట్టు నేపథ్యం. అంటే అక్కడ జరుగుతున్న నేపథ్యంలోనే ఎక్కడ కూపీలు అవుతూ ఉంటే రేపు ఎక్కడికి వెళ్తాము, రేపు ఎక్కడికి రైడ్ చేస్తాం అనే విషయానికి కూడా వెంటనే ఈ శ్రీనివాసరావు అక్కడ అధికారులకైతే సమాచారం ఇవ్వడంతోనే ఇదంతా కూడా బయటకు వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే ముఖ్యంగా చూసుకుంటే చూడొచ్చు, కొత్త వలసలో చెప్తున్నారు, విజయనగరంలో చెప్తున్నారు, అలాగే పెందుతులో చెప్తున్నారు, పరవాడలో చెప్తున్నారు. అంటే ఏ ప్రాంతాల్లో అయితే ఆ మండలంలో ఉన్న రెవెన్యూలతో లింకులు ఏర్పాటు చేసుకుని ఎప్పటికీ కూడా అంటే నేను ఎందులో పనిచేస్తున్న రేపు మాకు కావాలంటే వాళ్ళ డిమాండ్ అనమాట. డైరెక్ట్ గా వాళ్ళకి ఫోన్ చేసి లేదంటే వేరే వ్యక్తిని పంపించి డిమాండ్ చేసే ప్రయత్నం కూడా జరిగేటట్టు కూడా మనకైతే వస్తున్నటువంటి సమాచారం. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ముందస్తుగా ఏదైతే అవినీతి నిరోధక శాఖ రేపు రైలుకి వెళ్ళబోతుందంటేనే ముందుగానే సమాచారం ఇవ్వడంతో చూస్తూ ఉంటే కొన్ని వాళ్ళకి అప్పటికే కోట్ల రూపాయలకి వెనకేసుకున్న నేపథ్యం ఉంది. అక్రమంగా సంపాదన వెనకేసుకున్న నేపథ్యం అయితే ఉంటుంది. ఇదే క్రమంలో వాళ్ళ యొక్క మన ఇప్పటికే ఇక్కడ టైపిస్ట్ అనమాట, ఇక్కడ శ్రీనివాసరావు అనే హోంగార్డు. ఈ టైపిస్ట్ కాబట్టి ముందుగానే ఎవరెవరు ఎంత ఒక అంతర విలువ అయితే వేసుకుంటారు. ఈ అంతర విలువ వేసుకునే టైంలో మీకు ఆస్తులు ఎంత ఉన్నాయి అని చెప్పేసరికి అయితే వాళ్ళు భయపడి మన ఇక్కడ ఇది సంబంధించిన ఎవరైతే ఇక్కడ శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఈ శ్రీనివాసరావు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన అంతా కూడా కూపీలాగి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే చూసుకుంటే ఏసీపీ అధికారులంతా కూడా మరింత ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కేసు కూడా నమోదు చేయడం పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇంతవరకు కూడా ఎవరెవరితో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు, ఎవరెవరు ఉన్నారు, ఏ అధికారులతో మాట్లాడారు అనే అంశం కూడా మరింత కూపీలాగి వాళ్ళకి సంబంధించిన రానున్న రోజుల్లో మరింత ముమ్మరంగా దర్యాప్తు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే అవినీతికి పాల్పడే అధికారులు ఉన్నారో వాళ్ళపైన కూడా ఖచ్చితంగా రానున్న రోజులు చర్యలు తప్పు అని కూడా మరొకవైపు దేశీయ ఫలితాలు చెప్పుకోసం నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తంగా విజయనగరం జిల్లాలో పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో 100 కోట్ల రూపాయల ఆస్తుల చిట్టా బయటపడింది, 20 కోట్ల రూపాయల నగదు బయటపడింది. ఏం జరుగుతుందో, ఒక హోంగార్డ్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా ఇంత డబ్బులు సంపాదించగలిగాడన్నప్పుడు ఏసీబీ కార్యాలయంలో హోంగార్డ్గా పనిచేస్తున్న సమయంలో ఎక్కడెక్కడ ముందుగా రైడ్స్ జరగబోతున్నాయి, రైడ్స్ జరిగే చోటెక్కడ ముందుగా అన్ని తెలుసుకొని ఆయన వాళ్ళకి సమాచారం ఇచ్చేవాడట. ఆ సమాచారంలో భాగంగా డబ్బులు రాబట్టేవాడు. ఈ స్థాయిలో డబ్బులు సంపాదించినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఏసీబీ వాళ్ళకి చిక్కాడు. అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తూ అవినీతిని అడ్డుకోవాల్సింది పోయి అవినీతిని పెంపొందించి అవినీతి అధికారులకు వంత పాడుతూ డబ్బులు వసూలు చేసి ఇప్పుడు అదే అవినీతి అధికారుల ఇన్స్పెక్షన్లో పట్టుబడ్డాడు. 100 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. మనం విజువల్లో చూస్తున్నాం. ఏం తెలియనట్టుగా అమాయకుల్లాగా చాలా చక్కగా కింద కూర్చున్నారు చూడండి. ఆ బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకున్నటువంటి
ఆయనే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వ్యక్తి ఆయనే కానిస్టేబుల్ శ్రీనివాసరావు. చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, కానీ ఆఖరికి వస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా కొంప ముంచేసింది. 100 కోట్ల రూపాయలతో ఆయన ఆస్తులతో పట్టుబడ్డాడు. ఇలాంటి వాళ్ళు ఎలా శిక్షించాలి? ఇలాంటి వాళ్ళకి ఎటువంటి చర్యలు